నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు YVSS గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. క్షీరసాగర మదనం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినటువంటి రోజుగా ధనత్రయోదశిని కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. పురాణ వచనం ఇది. అలాగే లక్ష్మీదేవితో పాటుగా కుబేరుడు ఉద్భవం కూడా జరిగింది అనేది శాస్త్రవచనం. మరి అసలు సిసలు మనం చేసుకోవాల్సింది కుబేర అనుగ్రహం గనక ఉంటే మామూలు ధనవంతుడా, ఏకంగా వెంకటేశ్వర స్వామికి అప్పించాడు. మామూలు విషయం కాదు, ఆయన అనుగ్రహం ఉండాలి. అలాగే ఈ లక్ష్మీ కుబేర వ్రతాలు ఏవైతే ఉన్నాయో చాలా చాలా పవర్ఫుల్ గా ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకసారి చేసుకున్నంత మాత్రానే మార్పు అనేది చాలా ఫాస్ట్ గా రావటం, మరి కలియుగ ప్రభావం ఏమో కానీ మార్పు మాత్రం చాలా బాగా వస్తుంది. అయితే ఇవన్నీ చేసుకోవడం మానేసి కేవలంగా బంగారం కొనుక్కోవాలి అనేది రావటం ఒకంత బాధాకరం. కొనుక్కోవచ్చు, బంగారం ఎప్పుడు కొనుక్కున్నా మంచిదే, అది మనకు ఒక ఎసెట్ కాబట్టి. బట్ అసలు శాస్త్రం ఏం చెప్తోంది అనేది ఒక్కసారి మీరు చెప్పండి. ఎలా వినియోగించుకోవచ్చు ధనత్రయోదశిని? చాలా సంతోషం అమ్మా. నా మనసులో మాట కూడా మీరు దాదాపుగా ఏంటంటే, ఇప్పుడు ఏ పూజ అయినా సరే మనకి ప్రధానంగా మొదటి నుంచి వస్తుంది ఏంటంటే, మీరు సత్యనారాయణ వ్రతం చేసుకున్నా, వరక్షవ్రతం చేసుకున్నా, ఇతోధికంగా ఆ వ్యక్తికి స్థాయిని బట్టి మీరు అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టినా కానీ ఏది పెట్టినా సరే బంగారు రూపం పెడతారా, వెండి రూపం పెడతారా, ఇత్తడి రూపం పెడతారా, ఏది పెట్టినా సరే ఆఖరికి పార్థివ రూపం అయినా సరే పెట్టేసేసరికి చిన్న రూపాయి బిళ్ళ పెట్టుకుని కూడా చేయమని చెప్పారు. తప్పితే ఇది ఏదో మరి అంటే నాకు ఈ గత ఒక 25-30 ఏళ్ళగానే బాగా పాపులర్ అయిపోతుంది. అంటే ఏంటంటే నేను అంటే వీళ్ళు ఒకంత కాంట్రవర్సీ అవుతుందేమో కానీ ఇది దాదాపుగా ఈ జ్యువెలరీ బిజినెస్ చేసేవాళ్ళు దాన్ని కొంచెం హైక్ చేసి ఒక స్టంట్ మార్కెటింగ్ దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లారు. అంటే ఏంటంటే ఒక మంగళప్రదమైన వస్తువు ఆ రోజు కొనుక్కోమంటాం అనేది అయితే ఉన్నప్పటికీ కూడా కంపల్సరీ ఆ రోజు బంగారం కొనాలని చివరికి ఎలా అయిపోతుందంటే అమ్మా, ఆర్థిక స్థాయి వాళ్ళకి ఉన్నా లేకపోయినా ఆ రోజు బంగారం కొనాలట. మీరు కొనలేదా, మీ ఆవిడకి మేము కొన్నాము, లేకపోతే మీ ఆయన కొనలేదా అని చెప్పేసి మనకి సారి పెడుతుంటారు. మామూలుగా అమ్మాయిని అత్తారింటికి పంపించేటప్పుడు ఏం చేస్తారు, సార్ అంటే ఏం చేస్తాం, చక్కగా అత్తారింటికి పంపించేటప్పుడు అంత సలిమిడి పెట్టేసి చక్కగా పసుపు కుంకాలు పెట్టేసి మంగళప్రదంగా పూలు గాజులు ఇవన్నీ ఇచ్చేసి మంగళకరమైనవి ఇచ్చి పంపిస్తుంటాం. తర్వాత కొంతమంది ఏంటంటే కొంచెం ఆస్తి పాస్తులు ఉన్న వాళ్ళు, కొంచెం లగ్జరీగా ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కూతురు మీద ఆపేక్షతో ఏం చేసేవాళ్ళు అంటే ఏదో ఇంట్లో కావాల్సిన అల్లుడి ఇంట్లో ఇవన్నీ లేవని చెప్పేసి, లేకపోతే ఇంకో కొత్త ఇల్లు తీసుకున్న రద్దులో ఉండాలని ఏవో కొన్ని ఆర్నమెంట్స్ కానీ, లేకపోతే ఈ బంగారం కానీ, లేకపోతే టీవీలు కానీ, లేకపోతే ఏదైనా స్కూటర్ వేయటమో కారు వేయటం అని ఇచ్చేవాడు. అది చివరికి ఈ ఆర్తితో తండ్రి చేసేది ఎక్కడ దాకా వెళ్ళిందంటే, అమ్మాయిని కొన్ని కమ్యూనిటీలు అయితే కాపురానికి పంపించాలంటే ఫ్రిడ్జ్ ఉండాలి, టీవీ ఉండాలి, ఎయిర్ కూలర్ ఉండాలి, వాషింగ్ మిషన్ ఉండాలి, ఇదే పెద్ద మొత్తం ఇంటికి కావాల్సిన సామాను, మనకి ట్రాన్స్పోర్టేషన్ ఇల్లు మారితే చేసుకుంటామే, ఇంటికి కావాల్సిన సామాను సోఫా సెట్లు ఉండాలి, అన్నీ కూడా ఇచ్చి పంపించడం అనేది అలవాటు చేసి చివరికి ఈయన సంతోషంగా కూతురి మీద అభిమానంతో, అల్లుడి మీద ప్రేమతో ఇవ్వటం పాయింట్ అంటే అది కంపల్సరీ భారం అయిపోయింది. నాకు ఉన్నా లేకపోయినా సరే అవన్నీ ఇచ్చి పంపించకపోతే మళ్ళీ అల్లుడి గారు ఫీల్ అవుతారేమో, వాళ్ళ వ్యంకుడి గారు ఫీల్ అవుతారేమో అనేటువంటి, అంటే ఈయన సంతోషంగా ఇచ్చినప్పుడు అఫెక్షన్, తల్లిదండ్రులు ఇచ్చిన ఆశీస్సులు వేరు, బాధపడుతూ ఇచ్చినప్పుడు అది ఎవరికి, వీళ్ళకి సుఖమా వాళ్ళకి సుఖమా. అలాగే ధనత్రయోదశి కూడా ఏంటంటే అమ్మవారికి లక్ష్మీ పూజ చేయండి. ఆవిడెక్కడ ఆడంబరాలు కోరుకోవాలా, గట్టిగా మాట్లాడితే నేను స్వయంగా చేసేది వరలక్ష్మి వ్రతం రోజు కూడా జనరల్గా కొత్త ఆర్నమెంట్ కొంటే అమ్మవారికి పెడతాం. లేనప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఇంట్లో మా ఆవిడ కాసులు పేరుంది అనుకోండి, చక్కగా ఆ రోజు పాలిష్ పెట్టించి, లేకపోతే చింతపండు పెట్టి చక్కగా మనం తోమేసేసేసి మళ్ళీ చక్క పసుపు నీళ్ళు చల్లేసి, అమ్మ ఇది నీకు అలంకరిస్తున్నామని మన ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మవారికి అలంకరించుకొని, తర్వాత అమ్మవారి అమ్మ నీ దయ వల్ల చక్కగా ఇది పెట్టుకుంటే మా ఆవిడకి మంగళం జరగాలని చెప్పేసి శుభ్రంగా తీసుకుని మళ్ళీ పెట్టుకుంటాం. దానికోసం ప్రతిసారి కొత్తది కొనక్కర్లా. అలాగేంటంటే మీకు శక్తి ఉండి, స్థాయి ఉండి మీరు చేయగలిగితే బంగారం కొనుక్కుంటే మాకేం అభ్యంతరం లేదు.
చిన్న ముక్కు పొడ కొనుక్కుని రుణమా పణమా కొనుక్కోండి, కొనుక్కుంటే ఉంటే తప్పేం లేదు. ఓపిక ఉంటే. అది ఏదో మాలాంటి వాళ్ళందరూ చెప్తున్నారని చేసి ఇబ్బంది పడుతూ చేయటం అనేది ఎప్పుడు శ్రేయస్కరం కదా. అప్పు చేసుకోనటం. ప్రతి ఆడపిల్ల కూడా చిన్న చిన్న ముచ్చట్లండి. మన ఆవిడకి అట్లతది చేస్తుంటే చక్కగా ఉయ్యాల, చక్కగా ఒక రోజ్ కలర్ పెట్టి దానికి అన్ని కూడా పూల లతలతో ఉన్నటువంటి చక్కగా లతలతో అలంకారం చేసి వెనకాల మంచి బ్యాక్గ్రౌండ్ సీనరీ పెట్టేసి తయారు చేస్తే ఎంత ముచ్చటపడి ఎంత ఆనందపడిపోయిందో. మీకు భార్యకి కావాల్సింది ఆవిడ మనసు తెలుసుకోవటము, ఆవిడ చిన్న చిన్న కోరికలు. ఏమంటే కాసేపు బజార్కి వెళ్దామా, కాసేపు సరదాగా సినిమాకి వెళ్దామా, లేకపోతే కాసేపు కూర్చొని మాట్లాడదామా. అసలు స్త్రీకి ఏమి ఆనందం కలిగిస్తాయో, భార్యకి ఏది ఆనందం కలిగిస్తుందో, తల్లికి పెద్ద తల్లి ఉంది అనుకోండి ఇంట్లో, చక్కగా వెళ్ళి కాసేపు పక్కన కూర్చొని మాట్లాడితే సంతోషపడుతుంది. కూతురు తను ఏదో స్కూల్ నుంచి వచ్చి చెప్పాలనుకుంటుంది, అది వింటే ఆనందపడుతుంది. ఇంట్లో మన తల్లి అమ్మవారి స్వరూపం, మన భార్య అమ్మవారి స్వరూపం, మన కూతురు అమ్మవారి స్వరూపం. వీళ్ళ ముగ్గురు సంతోషంగా ఉంటే లక్ష్మీ కటాక్షం ఆ ఇంట్లో పూరాగా ఉంటుంది. వీళ్ళని బాధ పెట్టి వీళ్ళ మనసుని గ్రహించకుండా, వీళ్ళ ఇష్టాయిష్టాలు గ్రహించకుండా, మనమేదో ఆ రోజు అది తీసుకొచ్చి పెట్టాము ధనత్రయోదశి రోజు నాకు కలిసి రావాలి అంటే, నీ భార్య ఆర్తిగా ప్రేమగా నిన్ను చూసినప్పుడు ధనం ఆ లక్ష్మీ స్వరూపం ఆవిడ వస్తుంది. నీ కూతురు ఆనందపడితే లక్ష్మీ స్వరూపం అభివృద్ధి అనేది వస్తుంది. రైట్. అయితే ఇక పూజాది విషయాలు చెప్పండి. మరి కుబేరుని పూజ మనం ఇందాకే అనుకున్నట్టుగా కుబేరుడి ఆవిర్భావం కూడా జరిగింది ఈ ఆశ్వయుజ బహుళపక్ష త్రయోదశి నాడు అనేది చెప్తుంది శాస్త్రం. కాబట్టి మరి ఎలాగా కుబేర అనుగ్రహం కూడా కలగాలి అంటే ఏం చేయాలి? కుబేర అనుగ్రహం అంటే లక్ష్మీ కుబేర పూజ అని చెప్పి ఇప్పుడు దాదాపుగా అందరూ మనకన్నా వాళ్ళే యాక్టివ్ గా ఉన్నారు. వినేసి అయినప్పటికీ ఒకసారి గుర్తు చేద్దాం. ఒకసారి ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి చక్కగా కుబేరుడికి చక్కగా ఏంటంటే ఆ రోజు మీకు ఈ కుబేరుడికి సంబంధించి కూడా చిన్న చిన్న ఇవన్నీ వస్తున్నాయి, గవ్వలని ఇవన్నీ ఏంటంటే రకరకాలు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే అది చెయ్యాలా చేయకూడదు. ఇప్పుడు గవ్వలమ్మ అని చెప్తారు, కాశీకి వెళ్ళినప్పుడు గవ్వలమ్మ అని లక్ష్మి దగ్గర గవ్వల ఉంటుంది. కానీ అదే ప్రధానం అది లేకపోతే ఇది లేదని కాదు. అట్లా ఇవన్నీ ఏంటంటే ఆర్టికల్స్ ఉన్నవాళ్ళు, అవైలబిలిటీ ఉన్నవాళ్ళు తెచ్చుకుని పూజ చేయొచ్చు. ఏమీ లేకపోయినా చక్కగా మీరు ఇంట్లో నిత్యం ఏదైతే ఆనవాయితీగా చేస్తుంటారో, అంటే లక్ష్మీ అష్టోత్తరం చేస్తే లక్ష్మీ అష్టోత్తరం, లేకపోతే మీరు సహస్రం వస్తే సహస్రం, లేకపోతే ఇంకా మీకు ఇది లలితా సహస్రం చేస్తున్నారనుకోండి, ఇక్కడే అమ్మను చూసుకుని అదే లలితా సహస్రం కూడా ఇక్కడ చదవచ్చు. మీకు నిత్యం ఏదైతే నామం చేస్తుంటారో శ్రీమాత్రే నమః రోజు చేసుకోవడం అలవాటు అనుకోండి, మీకు నిత్యానుష్ఠానంలో ఏదైతే ఉందో అది ఇక్కడ చేసుకోవాలి. అంటే ఏంటంటే నాకు ఇటు ఏదైనా శ్రీరామనవమి వచ్చినా శ్రీకృష్ణాష్టమి నేను నిత్యం ఏదైతే చేస్తూ ఉంటానో అది అక్కడ మనకి మంత్రసిద్ధి అయి ఉంటుంది. ఆ మంత్రానికి మంత్రసిద్ధి అయి ఉంటుంది. ఇప్పుడు మీరు నేను ఏదైనా కొత్తగా మంత్రం చెప్పారనుకోండి, అది మంత్రసిద్ధి కాదు. మీకు ఆల్రెడీ నేను చేసే లక్ష్మీ మంత్రం నాకు ఆల్రెడీ 10 ఏళ్ళు 8 ఏళ్ళు చేసి ఉండటం వల్ల మంత్రసిద్ధి అవుతుంది. కాబట్టి ఇచ్చే అర్హత మీకు ఉంది కాబట్టి అది దాంతో పాటు అప్పుడు కూడా అదే మంత్రాన్ని మనం చేసుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ అక్కడ ఆవాహన అయిపోతుంది. లోపల ఏంటంటే ఆ మంత్రం చదవంగానే ఒక రకమైన ఎమోషన్ కలుగుతుంది, మనకి ఆర్తి కలుగుతుంది. మనం నిత్యం చేసే అనుష్ఠానంలో మంత్రం మనం చేయటం వల్ల అంటే ఆర్తి కలుగుతుంది. కాబట్టి ఆ మంత్రాన్నే ఇక్కడ లక్ష్మీ కుబేరప్పుడు కూడా అది చేసుకున్నా చాని పర్వాలేదు. ఈ డబ్బులు పెట్టి బంగారం కొనడం కంటే బంగారం లాంటి పూజ చేసుకుంటే తిరుగులేదు, కలిసి వస్తుంది. మంగళప్రదమైన కొనుక్కోమన్నారండి. మంగళప్రదమైన అంటే చక్క పట్టుబట్టలు కొనుక్కోవచ్చు, బంగారమే కాదు గాజులు తీసుకోవచ్చు, పళ్ళు పూలు తీసుకోవచ్చు. ఇంకా వీలైతే మనం ఎప్పటి నుంచో అనుకుంటాం దేవుడి దగ్గర, అరే ఇది కొంచెం వెండి దీపారాధన కొంటే బాగుండే, లేకపోతే కలసం అది కొంటే బాగుంటుంది, లేకపోతే హారతి ఇచ్చేది వెండిది కొందామనంటే అమ్మ అక్కడ అర్చనకి మనకి ఏదైనా సరే ఒక ఆర్టికల్ మనం కట్టుకోవడానికి కాకపోయినా అర్చనకి వాయించడం వెండి వస్తువు ఏదైనా పెట్టుకుందామని మనకి ఏదైతే అనిపిస్తుందో మంగళప్రదంగా, దానికి చక్కగా ఒక తోరణాలు కడదామే అని అనిపించినప్పుడు అంటే అవి కొంటే ఇంకా శ్రేష్టం. మీరు శ్రీమతి గారికి కొంటే ఎంత శ్రేష్టమో అర్చనలో మనకి వెలితిగా ఉంటుంది. ఇది ఒకటి చేస్తే బాగుండని మీరు ఎప్పటి నుంచి అది అనుకుంటారో అలా మంగళప్రదమైన ఏదైనా సరే కొనుక్కోవచ్చు. చక్కగా కూతురికి మంగళ ద్రవ్యాలు ఇచ్చుకోవచ్చు. సువాసినిగా ఉన్న తల్లి ఉంటే ఆవిడకి మంగళ ద్రవ్యాలు ఇచ్చుకోవచ్చు. చెల్లెలు ఉంటే అక్కయ్య ఉంటే ఆవిడ కూడా మంగళ ద్రవ్యాలు, అది కూడా లక్ష్మీ పూజతో సమానం అని నా ఉద్దేశం. వాళ్ళని కూడా సంతోషపెట్టచ్చు, అంత మంచి హృదయం ఉంటే. రైట్, అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా ధనత్రయోదశి నాడు ఎవరైతే లక్ష్మీ కుబేర వ్రతాలు చేసుకుంటున్నారో ఖచ్చితంగా విపరీతమైన అనుగ్రహం వస్తుంది. అది కూడా చాలా వ్రతాలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలని మనవి చేద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.